డ్రామా కంపెనీ దోస్తీ స్పెషల్ లో బోలెడంత మంది దోస్తులు వస్తున్నారు. ఏమేం చెప్పకూడదు అన్ని చెప్పేసి వెళ్తున్నారు. అలాగే ఇప్పుడు మనకి తెలియని టాప్ సీక్రెట్స్ చెప్పడానికి మరో ఇద్దరు ఫ్రెండ్స్ రాబోతున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. వెల్కమ్ ఇద్దరికి. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ. వెరీ స్పెషల్ డే. ఫస్ట్లీ ఇద్దరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. విష్ ద సేమ్. చూడ్డానికి నా ఫ్రెండ్స్ ఎంత దరిద్రంగా ఉన్నా నాకు వాళ్ళంటే ఇష్టం. అదో లవ్ అని. ఇంతకీ మీ ఫ్రెండ్స్ ఎవరు? నిషా, రామ్ ప్రసాద్. వావ్, వాట్ ఏ పరాకాష్ట. yes, ఇద్దరు ప్లీజ్. మా రామ్ ప్రసాద్ ఫ్రెండ్స్ అంటే మామూలుగా ఇండస్ట్రీ వరకు ఎవరెవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరూ మాకు తెలుసు. ఇలా బయట ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎప్పుడు ఎవరిని కలవనివ్వడు, ఎందుకంటే మొత్తం మ్యాటర్ తెలిసిపోద్ది అని చెప్పి. మందు సరిపోదాను ఇంకేం కాదు. మా ఫ్రెండ్షిప్ రఫ్ గా ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటుంది చెప్పు? రఫ్ గా ఎన్ని ఇయర్స్ అయింది సార్ మీ ఫ్రెండ్షిప్? అదే క్వశ్చన్ మీకు వేసినట్టున్నారు. నేను మీకు వేసాగా. 30 years. ఒక్క నిమిషం. 30 years. ఆయన చేసిన మోస్ట్ తింగర్ పనులు ఏదైనా ఉన్నాయి? 7th class లో అనుకుంటాను 2-3 సబ్జెక్ట్స్ పోయాయి. కొంతమంది ఇంట్లోని ప్రోగ్రెస్ రిపోర్ట్ లో సంతకాలు అవి పెట్టుకొని వచ్చాం. సో ఇతను మాత్రం వాళ్ళ డాడీ సంతకం పెట్టారండి. దొరికేసాడు అలాగా? ఒకసారి దొరికిపోయాడు. ఇంట్లో స్టార్ట్ చేస్తే స్కూల్ వరకు కూర్చుని ఉన్నారు. బాగానే చదువుతారా? స్లిప్లు బాగా పెట్టేవాడి స్కూల్లో. సీరియస్ గా ఎంత వంకరగా ఉన్నావంటారు. నేను ఏం అడిగినా దానికి రివర్స్ లో వస్తాడా? వేరే వాళ్ళకి స్లిప్లు పెట్టాలా నేనే రాసిచ్చేవాడిని. ఎవరికి కనిపించకుండా ఇంత పేపర్లోనే. నమ్ముతావా? అందరూ అంటారు కదా మీ ఇంటి అగ్గిపెట్టి మీద స్కిట్ రాస్తాను కదా, దానికి ఒక సీక్రెట్ ఉంది. చిన్నప్పుడు అలవాట్లు. ఇంత చిన్న పేపర్ మీద 10 marks 5 marks 2 marks అన్ని ఒక 6-7 రాసేసేవాడిని. ఇంకా నయం అదే తాడు కట్టేసి ఇచ్చేయలేదు. మీ ఫ్రెండ్ గురించి మీ మాటల్లో. వీడు చిన్నప్పటి నుంచి మాతో పాటు ఆడుకునేవాడు బాగా. వీడే మా ఇంటికి వచ్చి దారా క్రికెట్కి వెళ్దాం, దారా సినిమాలకి వెళ్దాం, అన్నింటికి వెళ్దాం అన్నాడు. వీడు నైట్ టైం ఎప్పుడో గంట చదివాడు అంతే. టాపర్ నెంబర్ వచ్చాడు. వీటితో పాటు తిరిగి ఉన్నాను కదా, ఉదయం లేసరి ఏం అర్థమైంది కాదు. ఉదయం లేకనే గజనీలాగా ఈరోజు ఎగ్జామ్ ఏదో జరుగుతుంది. ఆల్మోస్ట్ ఎడిషనల్ ఎక్కువ అడిగాడు. ఎంత తెలుసా? చెవడ తడిసిపోయి కొత్త పేపర్ ఇచ్చేవారు. ఆయన కూడా తెలుసు ఇవన్నీ పేలవరా నాకు తెలుసా నవ్వుకుంటున్నాడు ఆయన లోపల. సరే, ఇప్పుడు ఈ యాక్టింగ్, ఈ రైటింగ్ ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయింది? యాక్టింగ్ అంటే కామెడీ అయితే చేసేవాడు. పంచలవి వేసేవాడు స్కూల్లో టీచర్ల మీద బాగానా. ఓ అప్పుడు పేలే. ఓకే. మరి ఏంటో ఇప్పుడు? ఓకే. గురుగారు మీ పేరు? Myself, Master Sripal. I'm the head coach at Shogun Martial Arts Academy. Yes. So actually మేము కోవిడ్ బ్యాచ్ అన్నమాట. ఓ ఈవిడ కూడా? Yes. మేడం ఇప్పుడు కూడా ప్రాక్టీస్ లో ఉన్నారా? అప్పుడప్పుడు. అభి ఏదో ఇందాక ఆటలో తెలియక అడ్డావు గానీ అప్పుడు అన్నప్పుడే నేను డౌట్ వచ్చింది ఆవిడ. మీరు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? నేను సెలెక్ట్ చేసుకోలేదు, చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకు? బికాస్ ఇండస్ట్రీలో ఉండాలంటే మన సేఫ్టీ మనం చూసుకోవాలని. ఇండస్ట్రీలో ఉంటే యాక్టింగ్ నేర్చుకోవాలి కానీ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ చాలా మంది ఏడిపిస్తారు కదా, ఏడిపించేటప్పుడు మనం కొట్టడానికి. వాళ్ళు ఏడిపించారు అంటే వాడు అవుతాడేంటి అక్కడ, వాడు వెళ్ళిపోతాడు కదా అనేసి. ఓ పని చేద్దాం. రామ్ ప్రసాద్ సెంటర్ లో ఉంటాడు. ఫస్ట్ స్టూడెంట్ కొడతారు, తర్వాత మాస్టర్ కొడతారు. రామ్ ప్రసాద్ గెస్ట్ చేయాలి ఎవరు కొట్టారు ఫస్ట్. నేను చెప్పాను ఇందాక స్పోర్ట్స్ లో రన్నింగ్ మనకు చాలా వచ్చి పారిపోతా ఇప్పుడే. ఏ ఇబ్బంది కాదబ్బా, మాస్టర్ వచ్చారు, అతను స్టంట్స్ కానీ జంపింగ్స్ ఎలా చేయించాలంట. దానికి ప్రాపర్ డ్రెస్ ఉండాలి. మంచి బట్టలు వేసుకున్నారు కదా. బట్ థ్యాంక్ యూ సో మచ్ షోకి వచ్చినందుకు, టైం స్పెండ్ చేస్తున్నందుకు. ఇట్స్ లవ్లీ క్యాచింగ్ అప్. ప్లీజ్ బీ సీటెడ్.